హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిబి స్టడీ హబ్. ఈ రోజు క్లాస్లో మనం 10th క్లాస్ యొక్క బయాలజీ డిస్కస్ చేసుకుందామండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూతన పాఠ్య పుస్తకాల ఆధారంగా 3 to 10th క్లాస్ వరకు సైన్స్ మరియు సోషల్ పూర్తిగా నోట్స్ రూపంలో తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి. అంటే టెక్స్ట్ బుక్స్ చదివే అవసరం లేకుండా అదేవిధంగా బెస్ట్ రివిజన్ నోట్స్గా మీకు తక్కువ టైంలోని పెద్ద సబ్జెక్టులు అయినటువంటి సైన్స్ మరియు సోషల్ని తక్కువ టైంలో మీకు రివిజన్ చేసుకునేలాగా ఎక్కువ మార్కులు గెయిన్ చేసే విధంగా మన నోట్స్ ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ ఒక నోట్స్ అనేది సిద్ధం చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఈ నోట్స్ మొత్తం 3 to 10th క్లాస్ వరకు మొత్తం కూడా మన యొక్క యాప్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఈ రోజు నుంచి రోజుకొక 15 నిమిషాలు రోజుకొక అంశాన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన యొక్క నోట్స్లోని కొద్దిగా అంశాన్ని తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్తామండి. ఈ రోజు మనకు 10th క్లాస్ యొక్క బయాలజీ చెప్పుకోవడం జరుగుతుందండి. సో 10th క్లాస్ బయాలజీ ఫస్ట్ లెసన్ చూస్తే మనకు 10th క్లాస్ బయాలజీలో మనకు ఎన్ని లెసన్లు ఉన్నాయంటే మొత్తంగా 5 లెసన్లు అనేది ఉన్నాయండి. అందులో ఫస్ట్ లెసన్ జీవక్రియలు, అదేవిధంగా రెండవ లెసన్ నియంత్రణ మరియు సమన్వయం, మూడవది జీవుల ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి, మరియు నాలుగవది అనువంశికత, ఐదవది మన పర్యావరణం. సో అన్ని టెక్స్ట్ బుక్లు కూడా మీకు ఆల్రెడీ నోట్స్ పొందుపరచడం జరిగిందండి మన యాప్లో. మీరు చూసుకుని డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు అనేది ఇచ్చాము. మీరు ఆ యాప్ యొక్క కోర్సును పర్చేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఫస్ట్ లెసన్ అండి జీవక్రియల్లో డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ లెసన్ జీవక్రియలు. ఫస్ట్ బిట్ చూసుకుంటే అంటే మన యొక్క టెక్స్ట్ బుక్ మొత్తాన్ని బిట్స్ వారీగా రూపొందించడం జరిగిందండి. అంటే మనం టెక్స్ట్ బుక్స్ ని ఎంత అనాలిసిస్ చేసి ఎన్నో గంటలు శ్రమిస్తే ఒక లెసన్ అనేది రెడీ చేస్తున్నామండి. మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క అంశాన్ని బిట్గా మలిచి మీకు ఏ విధంగా బిట్ వస్తుంది, ఏ విధమైన బిట్ వస్తుంది, ఏ ఏరియా నుంచి బిట్ వస్తుంది అనేది ఏ ఒక్క అంశాన్ని మిస్ కాకుండా బిట్స్ రూపంలో రెడీ చేసాము. సో మీరు నావల్ రీడింగ్ చేయాలి అనుకుంటే టెక్స్ట్ బుక్ని చేయొచ్చండి. దగ్గర పెట్టుకుని మీరు ఈ యొక్క బుక్ని రివిజన్ చేస్తే ద బెస్ట్ ప్రిపరేషన్ మీకు అవుతుంది. బిట్ అనేది మిస్ అవ్వకుండా మీకు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ బిట్ చూసుకుంటే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుందండి బిట్లు అనేది. ఆల్రెడీ మనం నోట్స్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి మీకు రోజుకు ఒక కొంత నోట్స్ని బిట్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది. చూసుకుంటే మనకు ఫస్ట్ బిట్, ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియనే మనం పోషణ అని అంటారండి. ఓకే, శరీరం వెలుపల నుండి ఆక్సిజన్ పొందడం మరియు కణాల అవసరాలకు సంబంధించిన ఆహార వనరుల విచ్ఛిన్న ప్రక్రియనే మనం శ్వాసక్రియ అంటాము మనం డైలీ. నెక్స్ట్ చూసుకుంటే శరీరంలోని ఆహారం ఆక్సిజన్ను ఒక ప్రదేశం నుండి మరియు మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేది రవాణా వ్యవస్థ. ఓకేనండి, శరీరంలోని ఆహారాన్ని మరియు ఆక్సిజన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే వ్యవస్థ రవాణా వ్యవస్థ అంటారండి. శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ విసర్జన వ్యవస్థ. ఓకే, శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు ఏ విధంగా అంటే మనం తినేటువంటి ఆహారం నోటి ద్వారా ఏ విధంగా మనకు వాయువు ద్వారా బయటకు వస్తుందో ఆ యొక్క ప్రక్రియ మొత్తం కూడా ఈ లెసన్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో స్వయం పోషకాలు. ఓకే, స్వయం పోషకాలు చూసుకుంటే ఆకుపచ్చని మొక్కలు, బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా స్వయం పోషకాలుగా మనకు పరిగణిస్తాము. పరపోషకాలు అంటే ఇతర జీవులపై ఆధారపడేవండి. స్వయం పోషకాలు అంటే ఏంటంటే తమకు తాముగా ఆహారాన్ని ఏర్పాటు చేసుకునేవి స్వయం పోషకాలు. అవి ఏంటి? ఆకుపచ్చని మొక్కలు మరియు బ్యాక్టీరియాలు, ఇలా కొన్ని జీవులు కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ పరపోషకాలు అంటే ఇవి స్వయం పోషకాలపై ఆధారపడతాయండి, ఇతర జీవులపై ఆధారపడతాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే జంతువులు, శిలీంధ్రాలు మొదలైనవి మనకు పరపోషకాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తంగా మనకు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటో చూసుకుందామండి. పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో తీసుకోబడి పత్రహరితం సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలుగా మార్చబడే ప్రక్రియ మనకు కిరణజన్య సంయోగక్రియ అండి. ఓకే అండి, చెట్లు ఏ విధంగా తీసుకున్నాయో అది మనకు చూపిస్తుందండి. నెక్స్ట్ మొక్కకు శక్తి అందించడానికి కార్బోహైడ్రేట్లు అనేవి ఉపయోగించబడతాయి. ఇక్కడ మనకు కిరణజన్య సంయోగక్రియ యొక్క ఈక్వేషన్ చూసుకుంటే 6CO2 + 12H2O, 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు ప్లస్ 12 నీటి అణువులు పత్రహరితం మరియు సూర్యరశ్మి సమక్షంలో చర్య జరిపి గ్లూకోజ్ అణువు ఏర్పడుతుందండి. ఒక గ్లూకోజ్ అణువు C6H12O6 ఒక గ్లూకోజ్ అణువును మరియు
6 O2 అణువులను, అదేవిధంగా 6 H2O నీటి అణువులను మనకు వస్తాయండి. నీటి అణువులు వస్తాయి మనకు. సో ఈ విధంగా మనకు కిరణజన్య సమయక్రియ ఈక్వేషన్ అనేది ఉంటుంది. పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణ చెందడం, అదేవిధంగా కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుందండి. ఈ ప్రక్రియలో నీటి అణువులు హైడ్రోజన్, ఆక్సిజన్ గా విచ్ఛిన్నం చెందడం మనం చూస్తాం. ఇక్కడ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థంగా క్షయకరణం చెందడం ఈ యొక్క ప్రక్రియలో మనం చూస్తాము. మనం తిన్నటువంటి ఆహారం నుండి పొందిన శక్తిలో కొంత శక్తి గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. మనం రోజు తినేటువంటి ఆహారం ఉంది కదండి, ఏ ఆహారం అయితే అది మనకు రోజు కొంత శక్తి అనేది గ్లైకోజన్ రూపంలో మన శరీరంలో నిల్వ చేయబడుతుందండి. సో శక్తి కోసం. సో కిరణజన్య సమయక్రియలో పత్రరంధ్రాల ద్వారా వాయు మార్పిడి జరుగుతుందండి. అంటే మొక్కల్లో వాయు మార్పిడి ఏ విధంగా జరుగుతుందంటే పత్రరంధ్రాల ద్వారా. ఏ ప్రక్రియలో? కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో పత్రరంధ్రాల ద్వారా వాయు మార్పిడి అనేది జరుగుతుంది. వాయు మార్పిడికి పత్రరంధ్రాలే కాకుండా కాండం మరియు వేర్లు, ఉపరితలం మీద కూడా ఈ యొక్క వాయు మార్పిడి అనేది మొక్కల్లో జరుగుతుందండి. అంటే పత్రరంధ్రాల ద్వారా కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో వాయు మార్పిడి జరిగితే ఉపరితలం మీద ఉండేటువంటి కాండం, అదే విధంగా భూమిలో ఉన్నటువంటి వేర్ల ద్వారా కూడా మనకు మొక్కకు వాయు మార్పిడి అనేది జరుగుతుంది. పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి అవుతుంది. అదేవిధంగా కనుక కిరణజన్య సంయోగక్రియకు CO2 అవసరం లేనప్పుడు పత్రరంధ్రాలను మొక్క మూసివేస్తుంది. ఓకే, మొక్కలు ముఖ్యంగా పీల్చుకునేటువంటి వాయువు ఏంటండి? CO2. సో ఆ CO2ను పీల్చుకునేటప్పుడు పత్రరంధ్రాలు ఓపెన్ అయి ఉంటాయండి. అదేవిధంగా CO2 అవసరం లేనప్పుడు పత్రరంధ్రాలు ఏం చేస్తుందండి? మూసివేస్తుంది. ఒకవేళ మూసివేయకపోతే ఆ పత్రరంధ్రాల ద్వారా నీరు అనేది ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది, ఎక్కువ ఆవిరైపోతుంది. సో ఈ యొక్క ప్రక్రియ అంటే CO2 ఎప్పుడైతే గ్రహిస్తుందో ఆ టైంలో పత్రరంధ్రాలను ఓపెన్ చేసి ఉంచుతుంది. CO2 అవసరం లేనప్పుడు పత్రరంధ్రాలను మొక్క ఏం చేస్తుందండి? మూసివేస్తుంది. ఓకే, నీరు ఆవిరి అయిపోకుండా ఇది కాపాడుతుంది అనమాట. పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం అనేది రక్షక కణాల ద్వారా జరుగుతుంది. ఓకే, ఈ పత్రరంధ్రాలు అనేది CO2 అవసరం ఉన్నప్పుడేమో తెచ్చుకుంటాయండి, CO2 అవసరం లేనప్పుడు మూసుకుంటాయి. ఈ యొక్క చర్య అనేది దేని ద్వారా జరుగుతుందంటే మొక్కలో రక్షక కణాల ద్వారా జరుగుతుందండి. మొక్కలు నీటిని వేర్ల ద్వారా శోషించుకుంటాయి. నీటిని దేని ద్వారా అండి? వేర్ల ద్వారా మనకు శోషించుకుంటాయి. నెక్స్ట్ బిట్, ప్రోటీన్లు ఇతర పదార్థాల సంశ్లేషణకు అవసరమైన మూలకం నత్రజని. మొక్కలకు బాగా ఉపయోగపడేటువంటి మూలకం ఏంటండి? నత్రజని. ప్రోటీన్లు ఇతర పదార్థాల సంశ్లేషణకు మొక్కలకు అవసరమైనటువంటి మూలకం ఏంటండి? నత్రజని. నైట్రోజన్, భాస్వరం, ఇనుము మరియు మెగ్నీషియం వంటి ఇతర పదార్థాలు మొక్కల నేల నుండి తీసుకుంటాయండి. ఓకే, మొక్కలు నేల నుండి తీసుకునే మూలకాలు ఏంటంటే నైట్రోజన్, భాస్వరం, ఇనుము, మెగ్నీషియం. ఈ యొక్క మూలకాలన్నింటినీ కూడా మొక్కలు నేల నుండి తీసుకుంటాయండి. ఓకే, ఇక్కడ పరాన్న జీవుల గురించి ఇచ్చారండి. జీవులు మొక్కలు మరియు జంతువుల నుండి వాటిని చంపకుండా ఆహారాన్ని పొందుతాయి అండి. అంటే విచ్ఛిన్నం చేసి ఆహారాన్ని పొందుతాయండి. ఇవి పరాన్న జీవులు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే కస్కుటా మొక్క. ఓకే, పరాన్న జీవులకు ఉదాహరణ చూసుకుంటే కస్కుటా మొక్క అంటే బంగారు తీగ మొక్క అంటారు దీన్ని. మనం జిట్లో ఉన్నటువంటి పేలు, అదేవిధంగా జలగలు, ఇవన్నీ కూడా బద్దె పురుగులు, ఇవన్నీ కూడా పరాన్న జీవులకు ఉదాహరణగా చెప్పుకుంటాం. ఇంపార్టెంట్ అండి. పరాన్న జీవులకు ఉదాహరణగా మనం కస్కుటా మొక్క, నెక్స్ట్ పేలు, జిట్లో ఉన్నటువంటి పేలు, అదేవిధంగా జలగలు, బద్దె పురుగులు, ఇవన్నీ కూడా పరాన్న జీవులకు ఉదాహరణ. కొన్ని జీవులు తమ శరీరం నుండి బయట ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషించుకుంటాయి. అవేంటండి? ఉదాహరణ బ్రెడ్ మౌస్, ఈస్ట్, పుట్టగొడుగు వంటి శిలీంధ్రాలు ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటాయండి? విచ్ఛిన్నం చేసి శోషించుకుంటాయి. వీటికి ఉదాహరణ చూసుకుంటే బ్రెడ్ మౌస్, ఈస్ట్, పుట్టగొడుగు, శిలీంధ్రాలు. ఇక్కడ మీకు ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి శోషించుకునే జీవులకు ఉదాహరణ అని అడుగుతాడండి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. సో ఎగ్జాంపుల్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏకకణ జీవుల గురించి టెక్స్ట్ బుక్ లో వివరణాత్మకంగా ఇచ్చడం జరిగిందండి. శరీరం ఉపరితలం ద్వారా ఆహారాన్ని ఇవి శోషించుకుంటాయి. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఏకకణ జీవులకు మనం ఎక్కువగా చెప్పుకునేది అమీబా అండి. ఓకే, అమీబా ఏకకణ జీవికి ఉదాహరణ. ఇది ఏ విధంగా మనకు ఆహారాన్ని స్వీకరిస్తుందంటే మనకు రెక్టికల్ ద్వారా మనకు ఇవి శోషించుకుంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పారామిషియం కూడా చెప్పుకోవచ్చండి. ఇది సైనికల ద్వారా యొక్క చలనాలను చేస్తుందండి. ఓకే,
పారామిషన్ వచ్చి శైలికల ద్వారా చలనాలను చేస్తుంది. అమీబా వచ్చి రిక్తికుల ద్వారా ఆహారాన్ని తీసుకుంటుందండి. ఓకే. సో ఈ విధంగా మన నోట్స్ అనేది ఉంటుందండి. రోజు కూడా కొన్ని పేజెస్ ని మీకు నోట్స్ రూపంలో యూట్యూబ్ లో క్లాసుల రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం నోట్స్ ని మీరు యాప్ లో పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అన్ని నోట్స్ కూడా పొందుపరచడం జరిగింది. మీరు తక్కువ టైంలో బెస్ట్ నోట్స్ ని ప్రిపేర్ అవ్వడమే చూసుకోవాలండి. తక్కువ టైం అవ్వాలి, అదే విధంగా బిట్టుపోకుండా ఉన్నటువంటి మెటీరియల్స్ కూడా అయి ఉండాలి. ఆ విధంగా నోట్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అయ్యి తక్కువ టైంలో మీరు ఎక్కువ స్కోరింగ్ చేయాలండి. స్మార్ట్ ప్రిపరేషన్ అనేది మనకు అవసరం. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దీనికి మీరు టెక్స్ట్ బుక్లు పట్టుకొని కుస్తీ పడితే చాలా ఎక్కువ టైం అనేది మీకు తీసుకుంటుందండి. ఎందుకంటే ఎక్కువ టెక్స్ట్ బుక్లు కాబట్టి అప్ టు 7th వరకు 2 టెక్స్ట్ బుక్లు ఉంటాయి సైన్స్ సోషల్కి. కానీ 8th నుంచి 5 టెక్స్ట్ బుక్లు అనేది మీకు ఉండడం జరుగుతుంది సైన్స్కి సోషల్కి. సో 9th అనేది 6 టెక్స్ట్ బుక్లు, 10th అనేది 6 టెక్స్ట్ బుక్లు, చాలా ఎక్కువ సిలబస్ కాబట్టి. అదేవిధంగా డిఎస్సిలో స్కోరింగ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు తక్కువ టైంలో చదవడానికి ఇది ఉపయోగించుకోండి. ఓకే. టెక్స్ట్ బుక్ ఎలాగో ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా మీరు ఏ మెటీరియల్ చదివినా సరే టెక్స్ట్ బుక్ అనేది మస్ట్ అండ్ షుడ్. టెక్స్ట్ బుక్ అనేది చదవాల్సిందే, తప్పదు ఇంకా అది. సో ఆ టెక్స్ట్ బుక్తో పాటుగా మీరు ద బెస్ట్ రివిజన్ నోట్స్ కింద మన యొక్క నోట్స్ని ఉపయోగించుకోండి. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ క్లాస్లో దీనికి కంటిన్యూషన్గా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం క్లాస్.